హలో అండి, నా పేరు డాక్టర్ అవని. నేను అశ్విని హాస్పిటల్లో ఫుల్ టైమ్ గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనే టాపిక్ గురించి మాట్లాడదాం. నార్మల్లీ మనకి 1 మంత్ మీద పీరియడ్ మిస్ అవ్వగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేయించుకుంటాం. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అయిపోగానే ఇంకా మనం రిలాక్స్ అవుతాం. సో అలా కాదు, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అయ్యాక 15 డేస్కి, అంటే 1 మంత్ మీద 15 డేస్కి ఖచ్చితంగా ఒక స్కానింగ్ అనేది చేయించుకోవాలి. దీన్ని మనం ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అని అంటాం అనమాట. అసలు ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఎందుకు అని అంటే, ప్రెగ్నెన్సీ లొకేషన్ ఎక్కడొచ్చింది అంటే గర్భసంచిలోనే వచ్చిందా లేకపోతే చుట్టుపక్కల ఎక్కడైనా వచ్చిందా అని చూయించుకోవడానికి ఇది తీపించుకుంటామండి. సపోజ్ గర్భసంచిలో కాకుండా చుట్టుపక్కల అంటే ట్యూబ్స్ ఉంటాయి లేదా ఓవరీస్ ఉంటాయి, ఇక్కడెక్కడైనా ప్రెగ్నెన్సీ ఇంప్లాంట్ అవుతే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటామండి. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది చాలా డేంజరస్ కండిషన్ అండి. ఎందుకు అని అంటే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందనుకోండి, బేబీ పెరుగుతున్న కొద్దీ గర్భసంచి కూడా పెద్దగా అయ్యే కెపాసిటీ ఉంటుంది గర్భసంచిలో. కానీ అదే ట్యూబ్ లో కానీ లేదా పక్కన ఓవరీస్ లో కానీ వస్తే బేబీ పెరుగుతున్న కొద్దీ అదేమవుతుందంటే ట్యూబ్ కొంత సైజ్ వరకు పెరిగి దాని తర్వాత పగిలిపోతుంది. అలా పగిలిపోయిన దాన్ని మనం రప్చర్డ్ ఎక్టోపిక్ అంటాం. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ నుండి బ్లీడింగ్ కంటిన్యూస్ గా అవుతూ లోపల మదర్ అబ్డామిన్ లో బ్లడ్ పూల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇదొక చాలా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ అండి. ఇలాంటి సిచ్యుయేషన్స్ లో ఏం చేయాలి అని అంటే, ఇమీడియట్ గా వెంటనే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అందరూ లాప్రోస్కోపీకే చేయించుకుంటున్నారు కాబట్టి లాప్రోస్కోపిక్ గా ఎక్కడైతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇంప్లాంట్ అయిందో ఆ ట్యూబ్ ని కట్ చేసేసి తీసేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు ఒకవేళ మనం స్కానింగ్ చేయించుకున్నప్పుడు ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చింది అండ్ ఇలా రప్చర్ ఏం కాలేదు, నార్మల్ గానే ఉంది అన్నప్పుడు మెడికల్ గా కూడా ట్రీట్మెంట్ మనం తీసుకోవచ్చు. అది ఇంజెక్షన్ మెథోట్రెక్సేట్ అండి. దాన్ని ఎలా అంటే మన బాడీ సర్ఫేస్ ఏరియా మీద క్యాలిక్యులేట్ చేసి ఎంత డోస్ ఇవ్వాలి అనేది మీ గైనకాలజిస్ట్ చెప్తారు. ఆ డోస్ ప్రకారంగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ డోస్ ఇప్పించుకున్న తర్వాత, మెథోట్రెక్సేట్ ఇప్పించుకున్న తర్వాత కూడా కొంతమందికి రప్చర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఒకవేళ మెడికల్ గా మెథోట్రెక్సేట్ ఇప్పించుకున్నా కూడా కంటిన్యూస్ గా స్కానింగ్స్ కానీ బీటా హెచ్సిజీ కానీ చేయించుకొని గైనకాలజిస్ట్ తోని ఫాలో అప్ లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ వన్స్ ఒకవేళ ట్యూబ్ ఏమైనా రప్చర్ అయిందంటే మాత్రం ఇమీడియట్ గా సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. లోపల బ్లడ్ పోతూ ఉంటది కాబట్టి అసలు హెచ్బి పర్సెంటేజ్ ఎంత ఉంది మదర్ కి అనేది కూడా చూసుకొని దాన్ని బట్టి చూడాల్సి ఉంటుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఇలా రప్చర్ అయిన వెంటనే చాలా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇమీడియట్ గా వెంటనే వీ హ్యావ్ టు యాక్ట్. దిస్ ఇస్ అన్ ఎమర్జెన్సీ కండిషన్ అండి. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పేషెంట్ యొక్క కండిషన్ని స్టెబిలైజ్ చేసి పల్స్ బీపీ మెయింటైన్ అయ్యేలాగా చేసి వెంటనే ఆపరేషన్ చేసుకొని తీసేయించుకోవాల్సి ఉంటుంది. సో అందుకే 1.5 మంత్కి చేయించుకునే స్కాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దండి. ప్రెగ్నెన్సీ ఎక్కడొచ్చింది, అదేమైనా ట్విన్ ప్రెగ్నెన్సీయా, బేబీ హార్ట్ బీట్ స్టార్ట్ అయిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. అలాగే కొంతమందికి డేట్స్ అనేవి కూడా ముందు వెనుక అవుతుంటాయి కదా. సో మీరు అనుకునే డేట్కి కరెక్ట్గా ఉందా లేదా ప్రెగ్నెన్సీ అనేది కూడా చూసుకోవచ్చు ఈ స్కాన్ ద్వారా. సో 6 వీక్స్ to 7 వీక్స్ మధ్యలో ఖచ్చితంగా ఒక స్కాన్ అయితే చేయించుకోవాలండి. థ్యాంక్ యూ.